మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి తోగర ప్రభాకర్ ఇంటింటి ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా అడ్వకేట్ రెడ్డి మల్ల ప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 సంవత్సరాల నుండి ఉన్న అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా మండల అధ్యక్షురాలు నిరక్షరాస్యులని పోటీలో పెట్టి ఆమె పేరు మీద అధికారం చెలాయించారని ఇప్పుడు కూడా అలాగే అధికారం చెలాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో 13వ వార్డు బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా తోగర ప్రభాకర్ కారు గుర్తుకి భారీ మెజార్టీతో గెలిపించాలని మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షపేట మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమయాన ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీ కౌన్సిలర్గా నేను 13th వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నా. అలాగే 13th వార్డు నుంచి పోటీ చేస్తూ చైర్మన్ రేసులో కూడా ఉన్నాను. తప్పకుండా చైర్మన్ అవుతానని నమ్మకం నాకుంది. ఇకపోతే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం లోపల దళితులు అన్ని రంగాల్లో ముందుండాలి, చదువుకోవాలి, రాజకీయాలకు రావాలి, రాజ్యాధికారం సాధించాలనేటటువంటి ఆలోచనలో భాగంగా నేను ఈ ఎన్నికలకు సిద్ధమై వచ్చాను. ఇకపోతే ఇక్కడ నుండి ఇంతకాలం ఉన్నత వర్గాలే పాలించి ఉన్నవాళ్ళే పాలించి మనల్ని వెనుకకు తొక్కేసినారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వేషన్ వచ్చేసి ఈ ఎస్సీ రిజర్వేషన్ కావడం చేత ఎస్సీ చైర్మన్ కావడానికి ముందుకు వస్తున్నా. ఇప్పుడు ఇతర పార్టీలు చూసినట్టయితే ఇంతకుముందు ఏ విధంగానైతే పరిపాలించారో అదే విధంగా వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో ఒక చదువుకోని అమ్మాయిని, ఎంతో వేల మంది ఉన్నారు, వాళ్ళని కాదని ఒక చదువుకోని అమ్మాయిని పెట్టేసి మనమే ఆధిపత్యం చెలాయించనే దురుద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చేసి ఒక చదువుకున్న అమ్మాయిని ప్రకటించడం జరిగింది చైర్మన్ అభ్యర్థిగా. ఇది అన్ని విధాలుగా ఆలోచించి ఇంకెంతకాలం ఈ దుర్మార్గం అని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చేసి ఈ యొక్క చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. ప్రజలు గమనించాలి, ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరైతే బెస్ట్ అని చెప్పేసి ఆలోచించి బీఆర్ఎస్కు పోటీ పోస్తున్నటువంటి అభ్యర్థులందరినీ గెలిపించేసి తోగర ప్రభాకర్ అయిన నేను 13వ అభ్యర్థులను నన్ను కూడా గెలిపించే చైర్మన్గా ఎన్నుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ ఇది విజ్ఞప్తి చేస్తున్నా. లక్షపేట ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అందరికీ ఓటు హక్కును కల్పించినటువంటి ఒక మేధావి. గతంలో వల్లభాయ్ పటేల్ కానివ్వండి, గాంధీ మహాత్ముడు కానివ్వండి, వీళ్ళంతా ఉన్నత భూస్వాములకు పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ హక్కు ఉండాలి, 18 సంవత్సరాల నుండి ప్రతి వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ప్రజలకు హక్కు ఉండాలని చెప్పేసి ఓటు హక్కును కల్పించిన అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఇవాళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఈ రిజర్వేషన్లను పొందుతూ మరి రాజ్యాంగ పరిధి లోపల అది అసెంబ్లీలకు కానివ్వండి, పార్లమెంట్కి కానివ్వండి, రాజ్యసభకు కానివ్వండి, అన్ని చట్టసభల లోపల మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ మరి అలా అంబేద్కర్ గారి రాజ్యాంగ పరంగానే ఈ హక్కులు సాధించబడాయని మేము నమ్ముతున్నాం గట్టిగా. అదే మాదిరిగా లక్షపేట మున్సిపాలిటీ పరిధి లోపల 15 వార్డులు ఉన్నాయి. ఈ 15 వార్డు లోపల మరి రిజర్వేషన్లు వివిధ వర్గాలకు సంబంధించి మహిళలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి రావడం జరిగింది. ఈ క్యాండిడేట్స్కు మరి మనం ఆలోచించి ఇక్కడ ఎవరు అయితే ముఖ్యంగా స్థానికంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఎక్కువ మంది ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ అభివృద్ధికి కానివ్వండి పాటుపడడానికి కొరకు మరి రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మరి ఎవరు అర్హత ఉంది అనేటువంటి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతం లోపల ఈ మున్సిపాలిటీ కాక మొదలు మన మండల పరిషత్ లోపల మనం చూసినట్లయితే ఒక 10 ఏళ్ల కిందట మన ఆవునూరు దుర్గమ్మ అని చెప్పేసి ఒక మహిళ, మరి చదువురాని మహిళ పోటీ చేసి మండల అధ్యక్షురాలుగా కూర్చోబెట్టడం జరిగింది. ఆమె నామమాత్రంగా ఉండి ఉన్నత కులాలకు సంబంధించినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఆమె పేరు చెప్పుకొని ఆమె పేరు మీద వీళ్ళు అధికారం చెలాయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించినటువంటి
ఒక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి చైర్మన్ అభ్యర్థిగా ఒక నిరక్షరాస్యులను పెట్టి ఆమె పేరు మీదనే గతంలో ఎట్లయితే ఆవునూరు దుర్గమ్మ మండల అధ్యక్షుడుగా కొనసాగిందో అదే మాదిరి ఇలా మున్సిపాలిటీని కూడా అదే రీతిలో పాలించాలని చూడడం జరుగుతుంది. ఇదంతా ఓటర్లు గమనించాలి. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి 15 వార్డుల లోపల ఉన్నటువంటి ప్రజలందరూ గమనించి అర్హులైన క్యాండిడేట్ ఎవరు అనేటువంటిది గుర్తించాలని కోరుతున్నా. తొందర ప్రభుత్వం 30 ఏళ్ళు ఉద్యోగంగా పనిచేసి మరి ఆయన వాళ్ళ చదువుకున్న వ్యక్తి, అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిగా గెలిపించాలి 13 వాళ్ళని కోరుతూ, అదే మాదిరిగా బీఆర్ఎస్కు బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను కూడా గెలిపించి ప్రభాకర్ను చైర్మన్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా లక్ష్యపేట ప్రజలు కూడా అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా ఈ విషయాలను గమనించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.